నమస్తే వీధిని స్వాతం లక్ష్యం సమాజితం. రాష్ట్రంలో చాలా చిక్కు సమస్యలు ఉన్నాయి. భూమి పరిష్కరించే విజయనే కావచ్చు, ప్లాట్లు తీసుకుంటే మరి గవర్నమెంట్ కబ్జాలు చేసినటువంటి విషయాలు కావచ్చు. గతంలో నుంచి కూడా ఇప్పటివరకు కూడా జరుగుతున్న సందర్భంలో సీఎం గారు తీసుకున్న నిర్ణయంతో 58, 59 జీవో మరి పై అవగాహన సదస్సు ఏర్పాటు చేస్తూ మరి శేర్లింగంపల్లి నియోజకవర్గం ఎమ్మెల్యే అర్కపూడి గాంధీ అధ్యక్షతన చందానగర్లోని ఒక ఫంక్షన్ హాల్లో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మరి ముఖ్య అతిథిగా ఆర్డీఓ, ఎంఆర్ఓ మరియు కార్పొరేటర్ చందానగర్ కార్పొరేటర్ మంజుల రఘునాథ్ రెడ్డి, మరి అలాగే చూస్తే మియాపూర్ కార్పొరేటర్ శ్రీకాంత్, ఆఫీస్పేట కార్పొరేటర్ పూజిత జగదీశ్వర్ గౌడ్, అలాగే చూస్తే మాదాపూర్ కార్పొరేటర్ జగదీశ్వర్ గౌడ్, అలాగే చూస్తే మాజీ కార్పొరేటర్ సాయిబాబా, అలాగే చూస్తే గజ్బల్ కార్పొరేటర్ మరి అయినటువంటి వ్యక్తులు అందరూ కూడా వచ్చేసి మరి చాలామంది కార్యకర్తలు కావచ్చు, సమస్యలు ఉన్న వాళ్ళందరూ కూడా మరి ఎంఆర్ఓకు మరి ఆర్డీఓకు ఎగరవు చేసుకున్న సందర్భంలో వారందరికీ కూడా తగినటువంటి సమస్యలను గురించి వివరించారు. ఈ యొక్క కార్యక్రమాన్ని మనం విత్నెస్లో చూద్దాం. ఈ వీత్రి పత్రికా క్యాలెండర్ని రిలీజ్ చేయడం జరుగుతూ ఉన్నది. మరి ఈనాటి ఈ కార్యక్రమాన్ని ఇంతటితో ముగిస్తున్నాం. దయచేసి అందరూ కూడా ఈరోజు షేర్లింగంపల్లి అసెంబ్లీ కాన్స్టిట్యున్సీలో దాదాపు 60 స్లమ్లకు సంబంధించిన వాళ్ళు ఈ అవగాహన సదస్సు ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో పెట్టడం జరిగింది. కార్పొరేటర్లు కూడా అటెండ్ అవ్వడం జరిగింది. 58, 59 జీవోకు ఎక్స్టెన్షన్గా గవర్నమెంట్ ఫిబ్రవరి 14, 2022 నాడు జీఓఎంఎస్ నెంబర్ 14 ఇచ్చింది. కాబట్టి ఎవరైతే గవర్నమెంట్ ల్యాండ్లలో, సీలింగ్ ల్యాండ్లలో, వేరే డిపార్ట్మెంట్ ల్యాండ్లలో అక్రమంగా తెలిసి తెలియక కొన్న వాళ్ళు కానీ కట్టుకున్న వాళ్ళు ఉంటే 2/6/2014 ముందు డాక్యుమెంట్లు పెట్టుకొని మీ సేవలు అప్లై చేసుకోమని తెలియజేయడం జరిగింది. ఈ మీడియా ద్వారా కూడా వాళ్ళందరికీ చెప్తున్నాం ఏంటంటే గవర్నమెంట్ ఇది ఎక్స్టెన్షన్ జీవో ఇచ్చింది కాబట్టి దయచేసి షేర్లింగంపల్లి కానీ మిగతా ఏరియాల్లో కానీ ఎక్కడైతే గవర్నమెంట్ ల్యాండ్లలో అక్రమంగా ఇళ్ళు కట్టుకొని ఉన్న వాళ్ళు కానీ లేదంటే కొనుక్కున్న వాళ్ళు కానీ స్ట్రక్చర్స్ ఉండి డాక్యుమెంట్ 26/2014 నాటికి డాక్యుమెంట్ ఉన్న వాళ్ళంతా అప్లై చేసుకొని రెగ్యులరైజ్ చేసుకొని ఎలాంటి ఫ్యూచర్ లిటిగేషన్ లేకుండా ఉండాల్సిందిగా కోరుతాము. థ్యాంక్ యూ. 58, 59 జీవోల మీద అవగాహన సదస్సు కార్యక్రమం ఈరోజు 7:30 డివిజన్లో ఈరోజు అవగాహన సదస్సు పెట్టుకోవటం జరిగింది. దీనిలో మా ఆర్డీఓ గారు, ఎంఆర్ఓ గారు, మా కార్పొరేటర్స్, సీనియర్ నాయకులు ప్లస్ సమస్యలు ఏ ప్రాంతంలో అయితే ఉన్నాయో ఆ ప్రాంత ప్రజానికం కూడా అటెండ్ కావడం జరిగింది. ఇది చాలా గొప్ప అవకాశం. ముఖ్యమంత్రి గారు పెద్ద మనసుతో లిటిగేషన్తో పేద ప్రజానికం ఇబ్బంది పడకూడదు అనే ఉద్దేశంతో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడినాక మొట్టమొదటిసారిగా జీవో రావటం జరిగింది. దానిలో మన జిల్లాలోనే సుమారుగా 1,00,000 మందికి పట్టాలు ఇవ్వటం గతంలో జరిగింది. ఈసారి ఒక అడుగు ముందుకేసి ప్రభుత్వ భూముల్లో వివిధ డిపార్ట్మెంట్లో ఒక డిఫెన్స్ తప్పించి ఏ డిపార్ట్మెంట్ భూమి అయినా సరే ఆక్యుపేషన్లో 2014 వరకు నివాసం ఉంటున్నటువంటి భూములు ఏవైతే ఉన్నాయో వాటిని అన్నిటి కూడా రెగ్యులరైజ్ చేసుకోవడానికి చక్కటి అవకాశం దొరికింది. ఈ అవకాశాన్ని ప్రజానికం, ఎక్కువ ప్రజానికం నివసిస్తున్న ప్రాంతం, పెద్దగా ఉన్నటువంటి ప్రాంతం, అలాగే నోటిఫైడ్ స్లమ్స్ కూడా షేర్లింగంపల్లి కాన్స్టిట్యున్సీలో ఎక్కువ ఉన్నటువంటి ప్రాంతం కాబట్టి ఈ అవకాశాన్ని అందరూ వాడుకోవాలి. ఈ అవకాశం భవిష్యత్తులో రాదు. 2 సార్లు ఇప్పటికే రెండోసారి ముఖ్యమంత్రి గారు ఇవ్వటం కూడా జరిగింది. ఈ అవకాశాన్ని వాడుకోండి. చక్కటి పట్టా రూపంలో తీసుకుంటారా, రిజిస్ట్రేషన్ రూపంలో తీసుకుంటారా, ఆ అవకాశాలు మీ చేతిలో, మీ ఆర్థిక స్తోమతను బట్టి, మీ పరిస్థితులను బట్టి అందరూ అప్లై చేసుకున్నట్టయితే మేము రెగ్యులరైజ్ చేయడానికి, ఫాలోఅప్ చేయడానికి, సమస్యలు ఎదురయ్యే సమస్యల్ని పరిష్కరించి ఒక అడుగు ముందుకు వేయడానికి కూడా మేమంతా కూడా సహకరించడానికి సిద్ధంగా ఉన్నాం. ఈ గొప్ప అవకాశాన్ని అందరూ కూడా వాడుకోవాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాం. స్వాగతం పలుకుతూ దయచేసి బయట ఉన్న వాళ్ళందరూ కూడా లోపలికి రావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఇప్పుడే మన ఎమ్మెల్యే గారు ఏం చేశారు,
ప్రభుత్వం వైపు వారిని వేదిక అలంకరించాల్సిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. వేదికపై రావాల్సిన విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. అదేవిధంగా చేస్తా ఉన్నాం. అదేవిధంగా మియాపూర్ కార్పొరేటర్ శ్రీకాంత్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. అదేవిధంగా అఫీస్పేట్ కార్పొరేటర్ వచ్చారా? అదేవిధంగా చంద్రనగర్ ఆప్తబంధమైనటువంటి మన శేషలింగంపల్లి ఎమ్మెల్యే ప్రభుత్వ అన్న అరకెపూడి గాంధీ గారి నేతృత్వంలో, అదేవిధంగా మన అధికారులు, ప్రియతమ అధికారులు, ఆర్డీఓ గారు, ఎంఆర్ఓ గారి సమక్షంలో మరి శేషలింగంపల్లి నియోజకవర్గ ప్రభుత్వ స్థానాల్లో గత కొంతకాలంగా ఎన్నో 58-59 జీవోల మీద మరి ఎక్స్టెన్షన్ ఇవ్వడం జరిగింది. అందులో భాగంగా మన శేషలింగంపల్లి నియోజకవర్గంలో మన ప్రియతమ ఎమ్మెల్యే గారి నేతృత్వంలో మరి ఈరోజు శేషలింగంపల్లి నియోజకవర్గానికి సంబంధించి 58-59 జీవోకు ప్రకారంగా మరి అవగాహన సదస్సును ఏర్పాటు చేయడం జరిగింది. మరి వివిధ ప్రాంతాల్లో బస చేసినటువంటి నివసిస్తున్నటువంటి పేద ప్రజలు వారికి ఉపయోగపడాలన్న ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని జీవో మీద ప్రభుత్వ భూముల్లో నివాసం ఉంటున్నటువంటి ప్రజలకు ఏ ప్రాంతంలో ఉన్నా కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వచ్చినాక రెండోసారి రెగ్యులరేషన్ కోసం అవకాశం రావడం, ముఖ్యమంత్రి గారి పెద్ద మనసుతో ఎటువంటి లిటిగేషన్స్ ఉండకూడదు, ఉన్నవాళ్ళు మనశ్శాంతిగా బతికే విధంగా మనం ఒక జీవోని తీసుకొచ్చి ఆ ప్రాంత ప్రజలకు న్యాయం చేద్దామనే ఉద్దేశంతో ఒక గొప్ప కార్యక్రమం పెట్టారు. ఆ కార్యక్రమం సద్వినియోగం చేసుకునే విధంగా ఈరోజు ఈ కార్యక్రమం పెట్టుకోవడానికి సారాంశం. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చినటువంటి మన సోదరి, మనందరి బంధువు మనందరి బంధువు, రేపు మన ప్రాంతంలో పేద ప్రజానికానికి ఎటువంటి ఇబ్బందులు లేకుండా రెగ్యులేషన్కి సహకరించే ఆర్డీఓ చంద్రకళ గారికి, అలాగే ఎంఆర్ఓ వంశీమోహన్ గారికి, అలాగే మియాపూర్ కార్పొరేటర్ శ్రీకాంత్ గారికి, అలాగే స్థానిక కార్పొరేటర్ మంజుల రఘునాథరెడ్డి గారికి, అశోక్ గౌడ్ గారికి, వచ్చిన పెద్దలందరికీ కూడా దీని మీద పూర్తిగా అవగాహన కావాలి. అవగాహన లేని వాళ్ళు ఈలోపు కొంతమంది మన కార్పొరేటర్స్ కూడా అందుకే దోహలో ఉన్నామని చెప్తున్నారు, వస్తూ ఉన్నారు. మీకేమేమి డౌట్లు ఉన్నాయి 58, 59 మీద మీ డౌట్లు ఏంటో ఒక్కొక్కటి లేచి మాట్లాడితే ఈలోపు మిగిలిన వాళ్ళు కూడా వస్తారు. దాన్ని బట్టి మనం మాట్లాడుతున్నాం. అక్కడ మాట్లాడే వాళ్ళకి మైక్ ఇవ్వండి, వాళ్ళ సమస్య చెప్తారు. ఆ సమస్య చెప్పగానే రాసుకొని దాన్ని బట్టి మనం చేసుకోవడానికి అవకాశం. దీనిలో ఏంటంటే చాలా మంది తెలుసుకోవాల్సిన అంశం ఒకటే ఉంటుంది. ఒకటి FTL బఫర్ జోన్లలో వాటిని ఎవరు చెప్పినా కూడా ఏ ప్రభుత్వాలు వచ్చినా కూడా చేయలేవు అనేది ఒకటి గుర్తుపెట్టుకోవాలి. FTL బఫర్ జోన్లు FTL బఫర్ జోన్లో తప్పించి మిగిలిన కోర్టు లిటిగేషన్స్ కూడా ఉన్నాయి. కోర్టు లిటిగేషన్స్ కూడా ఎలా చేయాలి అనేటి మీద కూడా ముఖ్యమంత్రి గారు ఆటోమేటిక్గా ఆగిపోతారు. కలెక్టర్స్ వాటి మీద కూడా ఒక నిర్ణయం తీసుకోబోతా ఉన్నారు. సాయిబాబా గారు మైక్ సెట్ తీసుకోబోతా ఉన్నారు. మొన్న అసెంబ్లీలోనే ఒక ఇష్యూ కూడా రేజ్ అయింది. సార్ మాకు రిజిస్ట్రేషన్స్ లేవు, GPI లేవు, రోటరీలే ఉన్నాయి అనే మీద కూడా అసెంబ్లీలో కొంతమంది సభ్యులు క్వశ్చన్ రేజ్ చేయడం కూడా జరిగితే ముఖ్యమంత్రి గారు వెంటనే హోమ్ మినిస్టర్ గారికి అటెండ్ చేసి కొంతమంది కలెక్టర్లని వీటి మీద ఏం చేస్తే బాగుంటుంది, వీటిని ఏ రకంగా చేయాలో ఇమీడియట్గా ఒక అందరి అభిప్రాయం తీసుకుని ఒక నివేదిక
ఇప్పుడు మీకేమేమి డౌట్లు ఉన్నాయి అలాంటి మీద మీరు మాట్లాడితే తర్వాత ఆర్టీఓ గారు మిగిలిన వ్యక్తులు కూడా మాట్లాడతారు. డౌట్లు ఉన్న వాళ్ళు ఇక్కడికి వచ్చి మాట్లాడాల్సిందిగా కోరుతారు. आप सबको मेरे टाइम बहुत सलाम वालेकुम। मैं यूथ कॉलोनी ओल्डर डिस्ट्रिक्ट हूँ एंकर। तो हमको परेशानी क्या हो रही है, ये जीरो पास करे 58-59 बहुत अच्छा हम केसीआर साहब का और तमाम टीआरएस पार्टी का और जितने गवर्नमेंट के यहाँ पर जितने गवर्नमेंट जॉब फाइल शुक्रिया अदा करते हैं, लेकिन 58-59 जीरो के बाद 994 सर्वे नंबर अमीनपुर मैडम, अमीनपुर रिक्वेस्ट అంటే డౌట్స్ అడుగుతున్నాం మేడం. అంటే అలాంటి వాళ్ళు కూడా కొంతమంది ఉన్నారు. ఇప్పుడు మేము 12 years నుంచి ఉంటున్నాం, దాంట్లో ఇల్లు కూడా కట్టుకున్నాము. రోడ్డు తెలంగాణ, మేము కూడా తెలంగాణలో పక్కనే ఉంటున్నాం కాబట్టి డౌట్ అడుగుతున్నాం. అందరికీ కూడా కరెంటు బిల్లు రాలేదు, ట్యాక్స్ పేపర్స్ కూడా రాలేదు. సదస్సు పెట్టడం వలన కొన్ని సమస్యలు ఈ సందర్భంగా అవగాహన సదస్సు ఏర్పాటు చేయడం వలన ప్రజలకు చాలా ఉపయోగం ఉంటుంది. దీన్ని మనం ప్రధానంగా ప్రభుత్వాన్ని అభినందించాలి. అందులో ప్రత్యేకంగా మన ఎమ్మెల్యే గారు కారణం మేము ఒక సమస్యని దృష్టి తీసుకోవడం ఉంది సార్. మాకు 100% నెంబర్లో ఫ్లాట్స్ ఉన్నాయి, అది కోర్టు కేసు ఉంది. కానీ మేము కోర్టులో చేసిన వాళ్ళు ఒక అసోసియేషన్ చేశారు, ఒక ఇండివిజువల్ ఎవరు కోర్టులో కేసు ఒక 100 సర్వే నెంబర్లో ప్రాబ్లం ఉంటుంది. రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ చాలా ఉన్నారు. ఆ రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ 14/6/2014 రోజున మార్కెట్ వాల్యూ తీసుకోవడం కట్టచ్చు అనేది పేపర్లో ఒక్కొక్క పేపర్లో ఒక్కొక్క టైప్ ఇచ్చారు సార్ న్యూస్. సో మేము ఇండివిజువల్ అఫిడవిట్ సబ్మిట్ చేయడానికి మేము అడిగినాము. ఉదాహరణ ఏముంటుంది, ఇల్లున్నాయి, కరెంటు తీసుకున్న వాళ్ళు ఉన్నారు, రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్స్ వాళ్ళు ఉన్నారు. వాళ్ళని కన్సల్ట్ చేసి ఇండివిజువల్ అఫిడవిట్ తీసుకొని మీరు అంతా రిజర్వేషన్ అవకాశిస్తే గవర్నమెంట్ ఖచ్చితంగా ఆదాయం వస్తుంది. అట్ ద సేమ్ టైం నేను ఏ కుటుంబం చెప్పి మేము ఆందోళన రాసిస్తాను. దయచేసి దీన్ని మీరు పరిధిలో తీసుకోవాలని చెప్పి ఎమ్మెల్యే గారు ప్రభుత్వాలు అలాగే కార్పొరేట్ గారు విజ్ఞప్తి చేస్తూ ఇది చేసినట్లయితే ఖచ్చితంగా గవర్నమెంట్ మేమే కోర్టు పోవాల్సింది. మేము పోకుండా నేను పోవడం రాసిస్తాం. అక్కడ ఏ తీర్పు వచ్చినా దాన్ని మేము మైండ్ అవుతాం. గవర్నమెంట్ ల్యాండ్ వస్తే గవర్నమెంటే డబ్బులు పెడుతున్నాం, ప్రైవేట్ ల్యాండ్ వస్తే మేము గవర్నమెంట్ కేసీఆర్ రాసిస్తాం. ఇంకా విషయం సార్. సో ప్లీజ్ అది మొత్తం తీసుకొని ఇండివిజువల్ ఇంట్రెస్ట్ క్యాండిడేట్స్ ముందుకు వస్తే వాళ్ళు రెగ్యులర్ చేయాలని చెప్పి విజ్ఞప్తి చేస్తూ మీరు ఇది ఖచ్చితంగా మీరు ఆలోచన చేయాలని చెప్పి ఈ సభను సభ ఏదైతే మేము పెద్దలందరూ పెట్టుకుంటూ ముగిస్తున్నాం. థ్యాంక్ యూ సార్. హైకోర్టులో కానీ మేము మాట్లాడదు మమ్మల్ని ఇంప్లీట్ చేయాలి ఎప్పుడు. కాకపోతే ఏంటంటే 2003 హైకోర్టు జడ్జిమెంట్ బట్టి మేము ఇంప్లీట్ అవ్వాల్సిన పరిస్థితి సుప్రీంకోర్టు. దానికి మాకు ఏదైనా చేస్తే బాగుంటుంది. మా దగ్గర కూడా 5 లెవెల్స్ ఉన్నాయి కాబట్టి దయచేసి ఆ రికార్డు కావాలని సబ్మిట్ చేస్తాము. మాకు న్యాయం చేయమని చెప్పి సర్వే ఆఫీస్ నుంచి వెళ్ళాలి. థ్యాంక్ యూ. సభకు నమస్కారం. మాది వేమగుండ సర్వే నెంబర్ 36 మేడం, ఒకప్పుడు గుంట. దానికి ఇప్పుడు దగ్గర ఒక 40 years నుంచి యూజ్ చేస్తున్నాం మేడం. గతంలో జనార్దన్ రెడ్డి గారు ఒక 20 పట్టాలు ఇచ్చారు. మళ్ళీ విజయరామారావు గారు ఉన్నప్పుడు పొజిషన్ సర్టిఫికేట్ ఇచ్చారు మేడం. రికార్డ్స్లో గుంటగానే ఉన్నది. సుమారుగా ఒక 400 ఇల్లులు ఉన్నాయి మేడం. మళ్ళీ దానికి అవకాశం ఉందా మేడం? రెగ్యులరైజేషన్ 58 అప్లై 58-59 అప్లై చేసే అవకాశాలు ఉన్నాయని కోరుకుంటున్నాను మేడం. అయితే అక్కడ 13 బిల్డింగ్లు ఉన్నాయి సార్. అయితే అక్కడ లేదైనా కానీ మొత్తం ఎస్సీ వాళ్ళే మన దళితులు 500 మంది వరకు నివసిస్తున్నాం సార్ ఆ విభాగాల్లో. అయితే అవి శిథిలావస్థలు చేరుకున్నాయి సార్. అందుకని వాటి గురించి మాకు డెవలప్మెంట్ అక్కడే డెవలప్మెంట్ కట్టేయడం వీళ్ళు హెల్ప్ చేయాలని మాట్లాడుతున్నాం సార్. శిథిలావస్థలు చేరినాయి సార్. అందరం కూడా ఉంటున్నాం సార్. ఏ వాళ్ళే దళితులు మన జెండాలు వాళ్ళే
సుభాష్ చంద్రబోస్ గారు మాట్లాడిన ప్రేరణ గారు ఆదిత్య గారు దాంట్లో ఏ బ్లాక్ బి బ్లాక్ వేలాది మంది జనాభా 80 లక్షల జనాభా ఉంటారు. కానీ ఇంతవరకు దీని రూరల్ వృత్తిలో కూడా మా దగ్గర టెస్ట్ డబ్బులు ఇస్తున్నారు. 3 లక్షలు 6 లక్షలు 7 లక్షలు దానికి ఇంతవరకు జాబ్ లేదు. ఢిల్లీ కట్టించారు. ఎంఆర్ఎఫ్ కట్టిస్తే కరెక్ట్ దానికి జవాబు ఇస్తారు. ఢిల్లీ కట్టారు. దానికి ఇంకా జవాబు ఇస్తారు. మా పైసలు గురించి ఒక వ్యక్తిలో మా ఫ్రెండ్ ఉన్నారని ఇప్పుడు 10లో ఉన్నారు. వాళ్ళ అమ్మ గాలికొని వాళ్ళ భార్య గాలికొని బంగారాన్ని డబ్బులు కట్టారు. డబ్బులు రిటర్న్ ఇస్తలేరు. జవాబు తెచ్చి కూడా ఇస్తలేదు. దాని పరిష్కారం ఏంటి? ఆ డబ్బులు సంగతి చేస్తారు. ఇంకోటి సూపర్ స్ట్రక్చర్ టెక్స్ కట్టని చెప్పారు. చాలా మంది కంటెంట్ రెడీ ఉన్నారు. కానీ దాంట్లో టెక్స్ తీసుకుంటలేదు. కానీ వాళ్ళు స్పీడ్ టెక్స్ తీసుకోవడం చెప్తున్నారు. దాని పరిష్కారం సార్ ఈ జీవోలో సరైన వడ్డిస్తారా వడ్డీవా ఇది కూడా ఒక జవాబు కావాలి సార్. సమస్యలను జీవో మాట్లాడి తీసుకుంటున్నారు. షేరింగంపల్లి నియోజకవర్గ ప్రజలందరికీ నమస్కారం. ఈ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత 2014 డిసెంబర్ 30-31 నాడు 58-59 జీవో ఏదైతే ప్రభుత్వ స్థలాల్లో తెలిసో తెలియక కొనుక్కొని కానీ లేదంటే అక్రమంగా కట్టుకున్న వాళ్ళకు క్రమబద్ధీకరణ చేయాలి. అది ఎట్లా అంటే ఆ భూమిని మళ్ళీ ప్రభుత్వం స్వాధీనం చేసుకోలేదు కాబట్టి పేద ప్రజలకు న్యాయం చేయాలన్న ఉద్దేశంతో రాష్ట్ర ముఖ్యమంత్రి గారు తీసుకొచ్చిన జీవో ఇది. అయితే అప్పుడు కొంతమంది తెలియక లేదంటే రకరకాల అపవాదులతోన ఇది చేసుకోవాలన్నా పెట్టుకుంటే అప్లికేషన్ పెట్టుకుంటే మా భూమి గుంజుకుంటారేమో అని ఇలా రకరకాల అపవాదులతో కొంతమంది పెట్టుకోకపోవడం, పెట్టుకున్న వాళ్ళకి కూడా రకరకాల సమస్యలు టెక్నికల్ సమస్యలతో వాళ్ళకి ఆధార్ కార్డు లేకపోవడం వల్ల ఇలాంటి పెండింగ్ ఉండడం ఇలాంటివి జరిగింది. ఇప్పుడు ఈ ఎక్స్టెన్షన్ జీవో ఏదైతే జీవో నంబర్ 14 ఫిబ్రవరి రోజు గవర్నమెంట్ 14/2/2022 ఇవ్వడంతో దీనికి ప్రధాన కారణం ఏంటంటే మన స్థానిక ఎమ్మెల్యే గారు గాంధీ సార్ 2020 అంటే మాకు బాగా గుర్తుంది 2020 నవంబర్-డిసెంబర్ నెలలో రంగారెడ్డి జిల్లా మొత్తం ఉమ్మడి జిల్లాకు సంబంధించిన ఒక సమావేశము ఎమ్మెల్యేలు మంత్రులు అధికారులతో ఒక వికారాబాద్ రంగారెడ్డి జిల్లా మేడ్చల్ జిల్లాలకు సంబంధించిన సమస్యల మీద ఒక మీటింగ్ హెచ్ఆర్డీ ఇన్స్టిట్యూట్లో ఏర్పాటు చేయడం జరిగింది. ఆ రోజు గాంధీ సార్ ముఖ్యంగా ఈ దాదాపు షేరింగంపల్లి సార్ పరిధిలో ఉన్న కాన్స్టిట్యున్సీస్ మొత్తంలో ఉన్న సమస్యల గురించి ఒక లిస్టు కలెక్టర్ గారికి ఇవ్వడం జరిగింది. దాంట్లో కలెక్టర్ గారు నన్ను ఎంఆర్ఓ వెరిఫై చేయడం అంటే మేము ముఖ్యంగా సార్ కాదు మీటింగ్లో చెప్పడం జరిగింది 53 కాలనీలో ఉన్న సమస్యలకన్నింటికీ ప్రధాన పరిష్కారం జిందతీస్ మందులాగా రెగ్యులరైజేషన్ జీవో 58-59 జీవో ఎక్స్టెన్షన్ వస్తే అన్నిటికీ పరిష్కారం లభిస్తుంది. అందరికీ ప్రజలకు వాళ్ళు కూడా ఇంకా ఇబ్బందులు లేకుండా ఉంటారు అనే ఉద్దేశంతో చెప్పడం జరిగింది. దాన్ని వాళ్ళు ఎమ్మెల్యే సార్ మిగతా ఎమ్మెల్యేలు మంత్రులు అందరూ సీఎం గారితో ఒప్పించి ఈ జీవోను మళ్ళీ ఎక్స్టెన్షన్ కింద తీసుకొని మళ్ళీ మరో అవకాశం కూడా పేద ప్రజలు కావచ్చు మధ్యతరగతి ప్రజలు కావచ్చు కొంతమంది తెలిసి తెలియక ఓన్లీ అప్పుడు 2 నెలల టైమే అప్లికేషన్ పెట్టుకోవడానికి అవకాశం ఇచ్చారు. కాబట్టి మళ్ళీ ఇంకోసారి అప్లికేషన్ పెట్టుకోవడానికి అవకాశం ఇస్తానంటే అందరికీ రెగ్యులరైజ్ అయిపోతుంది. ఈ సమస్య మొత్తం తెగిపోతుంది. ప్రజలు ప్రశాంతంగా జీవించవచ్చు అన్న ఉద్దేశంతో గవర్నమెంట్ ఒక మంచి దృక్పథంతో ఈ జీవోఎంఎస్ నంబర్ 58-59కు అనుసంధానంగా జీవోఎంఎస్ నంబర్ 14 తీసుకురావడం జరిగింది. ఈ జీవో ఫస్ట్ నేను ఒక్కొక్కటి చెప్తాను. ఈ జీవో ఎట్లా అప్లై చేసుకోవాలి ఏంటి అన్న తర్వాత మీరు ఇప్పుడు కొంతమంది ప్రశ్నలు ఎవరైతుందో వాటికి కూడా ఆన్సర్ చేయడం జరుగుతుంది. నిదానంగా ఓపికతో ఒకటికి 2 సార్లు వినండి. ఇంతకుముందు మీరు ఎలా అప్లై చేసుకున్నారంటే అప్పుడు 58-59 జీవో 2015 జనవరి ఫిబ్రవరి నెలలో ఓన్లీ ఎంఆర్ఓ ఆఫీస్లో అప్లికేషన్ తీసుకొని ముద్ర వేసుకొని వెళ్ళిపోయారు. కొంతమంది ఆధార్ కార్డు తర్వాత ఏమైందంటే అది అప్పుడే తెలంగాణ ఏర్పాటు కావడంతో రకరకాల సాంకేతిక సమస్యలతో మళ్ళీ గవర్నమెంట్ కొత్త సాఫ్ట్వేర్ తీసుకురావడం ఇవన్నిటితో కొంతమంది మీ దగ్గర ఆధార్ కార్డు లేకపోవడం వల్ల అప్డేట్ ఆధార్ కార్డు లింక్ ఇవ్వడంతో కొంతమందికి అప్లికేషన్స్ ఆన్లైన్లో చేయకపోవడంతో సమస్య వచ్చింది. సో ఇప్పుడు మాత్రం ఏంటంటే గవర్నమెంట్ డైరెక్ట్ మీ సేవలో పోయి అప్లికేషన్ పెట్టుకొని అప్లికేషన్ ఫామ్ తీసుకొని దానికి సంబంధించిన ఒక మీ
డాక్యుమెంట్ కానీ, తర్వాత ప్రాపర్టీ ట్యాక్స్ రిసిప్ట్ కానీ, కరెంట్ బిల్ కానీ, ఎలక్ట్రిసిటీ బిల్ కానీ, తర్వాత మున్సిపల్ పర్మిషన్ కానీ, గ్రామ పంచాయతీ పాత పర్మిషన్ కానీ ఏదైనా 2/6/2014 ముందు ఉండాలి. గుర్తుపెట్టుకోండి, 2/6/2014 ముందు ఈ డాక్యుమెంట్ ఉండాలి. 2/6/2 తెలంగాణ ఏర్పాటు, కరెక్ట్ తెలంగాణ ఏర్పాటు దినం 2 జూన్ 2014. దానికి ముందు రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ కానీ మీ పేరు మీద ఒక ఆమె ఏ అనే ఆమె ఉంటారు, ఎల్లమ్మ ఉంటారు, ఆమె పేరు మీద 2/6/2014 ముందు రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ కానీ, ఎలక్ట్రిసిటీ బిల్ కానీ, ప్రాపర్టీ ట్యాక్స్ రిసిప్ట్ కానీ, వాటర్ ట్యాక్స్ HMWSSB ట్యాక్స్ రిసిప్ట్ కానీ ఇవి ఉండి మీరు మీ సేవలో 1050 రూపాయలు వాళ్ళ అప్లికేషన్ పెట్టుకోవాలి. ఇంతకుముందు పెట్టుకున్న వాళ్ళు కూడా కొంతమందికి నేను అందుకే చెప్పాను, ఇంతకుముందు మీరు ఒక రిసిప్ట్ ఇట్లా తీసుకొచ్చి చూపించాడు, ఇది అందులో ఆన్లైన్ అయ్యిందా లేదా అనేది ఒక డౌట్. ఆధార్ కార్డు అప్పుడు ఇన్ టైంలో ఆధార్ కార్డు ఇవ్వలేకపోవడం వల్ల ఆ ప్రాబ్లం వచ్చింది. కాబట్టి ఎవరైనా ఇప్పుడు మళ్ళీ కూడా అప్లై చేసుకుంటే అది ఇది క్లబ్ చేసి చేయడం జరుగుతుంది. కాబట్టి ఈ 14 జియో ప్రకారం డేట్ ఏంటంటే 31 మార్చి వరకు టైం ఉంటుంది. 31 మార్చి వరకు అందరూ అప్లై చేసుకోవాలి కంపల్సరీ. ఎవరెవరైతే అంటే ప్రైవేట్ ల్యాండ్లలో ఉన్న వాళ్ళు కాదు, గవర్నమెంట్ ల్యాండ్లలో ఇల్లు ఉండాలి. ఇంకోటి 2/6/2014 ఖచ్చితంగా ఇల్లు ఉండాలి. కొంతమందికి వేకెంట్ ల్యాండ్ ఉండి నేను ఏదో అప్లై చేసుకొని ఇప్పుడు కట్టుకొని చేస్తా అంటే నడవదు. ఎందుకంటే కొత్త సాంకేతిక పరిజ్ఞానం వచ్చింది. గూగుల్ మ్యాప్లో చూస్తే మీరు ఇల్లు ఎప్పుడు కట్టారు, ఏ తారీఖు నాడు కట్టారు, ఏ డేట్ నాడు కట్టింది అనేది కూడా తెలుస్తుంది. షేలింగంపల్లిలో చాలా వేకెంట్ గవర్నమెంట్ ల్యాండే కాబట్టి ఇప్పుడు నేను కట్టుకొని ఒక 1000 గజాలు రెగ్యులరైజ్ చేసుకుంటా అంటే నడవదు. వేకెంట్ ల్యాండ్లకు ఈ జియో వర్తించదు. 58-59 దానికి అనుసంధానంగా ఇచ్చిన జియో నంబర్ 14 ఏదైతే ఉందో వేకెంట్ ల్యాండ్లకు వర్తించదు. ఇల్లు నివాసం ఉండాలి. డాక్యుమెంట్ 2/6/2014 ముందు రోజు అంటే మే 30 నాడు, మే 31 జూన్ నాడు కూడా డాక్యుమెంట్ ఉండొచ్చు. డాక్యుమెంట్ అంటే రిజిస్టర్డ్ డాక్యుమెంట్ కానీ, ఎలక్ట్రిసిటీ బిల్ కానీ, ప్రాపర్టీ ట్యాక్స్ రిసిప్ట్ కానీ, తర్వాత వాటర్ ట్యాక్స్ రిసిప్ట్ కానీ ఈ సంబంధించిన డాక్యుమెంట్ ఉండాలి. ఆధార్ కార్డు ఉండాలి. అది తర్వాత చాలామంది ఇంకా ఇది దీనికి సంబంధించిన విషయం. మీ దగ్గర ఉన్న అన్ని కాలనీలు దాదాపు కేశవ నగర్, బసవతారక నగర్, సిద్దిక్ నగర్, నందీల్స్, బిఎన్ఆర్ఎల్స్, రాయచూర్, పాల్మత్త 66/2, 66/3, డైమండ్ సిరీస్ కానీ, రాజేశ్వర రోజులు, పెద్దపూర్, చందానగర్ వాసు చాలా మంది అడిగారు. 252 సర్వే నంబర్, కొండాపూర్, గచ్చిబౌలి, గోపాల్పల్లి 35-32 సర్వే నంబర్, కేశవ నగర్, తర్వాత ఇలాంటి కాలనీలు అంతా దాదాపు MNSR దగ్గర ఉన్నాయి, మీ దగ్గర ఉన్నాయి, మీ కార్పొరేటర్ల దగ్గర ఉన్నాయి, వార్డ్ మెంబర్స్ దగ్గర ఉంది. దయచేసి వీళ్ళంతా దగ్గర ఉన్న మీ దగ్గర ఉన్న మీ సేవ సంబంధించిన సెంటర్లలో అప్లికేషన్ పెట్టుకోవాల్సి ఉంటుంది. అప్లికేషన్ పెట్టుకున్నాక ఏప్రిల్ 1 నుంచి మన గైడ్ లైన్స్ వస్తాయి. ఖచ్చితంగా మేము ఇంటింటికి తిరిగి ఒక మ్యాక్సిమం ఒక నెల 15 రోజులు, 2 నెలల లోపల జూన్ లోపల అన్ని అప్లికేషన్స్ కంప్లీట్ చేసి ఇంతకుముందు లాగా కాకుండా నేను ఎంఆర్ఓ గారు కన్వీనర్ ఉంటారు, ఆర్డీఓ గారు చైర్మన్ ఉంటారు కాబట్టి ఎక్కడ తిరగాల్సిన అవసరం లేదు. మీ ఇంటికే మేము తిరిగి ఖచ్చితంగా అప్లై చేసుకోవడం జరుగుతుంది. మీకు రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ ఇవ్వడం జరుగుతుంది. తర్వాత ఇంకొక క్వశ్చన్ ఇక్కడ అడిగారు, 58 చేసుకోవాలా 59 చేసుకోవాలా? 58 జియో 58 కింద మీరు అప్లై చేసుకుంటే ఓన్లీ పట్టా సర్టిఫికెట్, అసైన్మెంట్ పట్టా కింద కండిషన్స్ ఏముంటాయో అవి దాంతో ఇవ్వడం జరుగుతుంది. అది మీకు ఓన్లీ వారసత్వంగా అనుభవించడానికి హక్కు ఉంటుంది తప్ప అమ్ముకోవడానికి కానీ లోన్లు తీసుకోవడానికి కానీ హక్కు ఉంటుంది. మీరు ఇంతకుముందు ఫోన్ కొద్దిగా బంద్ చేస్తే ఒక అర్ధగంట సేపే మళ్ళీ మిమ్మల్ని పంపించేస్తారు. ఫోన్ దయచేసి మాట్లాడద్దు. ఎప్పుడైనా మీటింగ్ ఏ మీటింగ్లో అయినా ఫోన్లో బంద్ పెట్టుకోండి. 58 జియో కింద అప్లై చేసుకుంటే మీకు వారసత్వంగా అనుభవించడానికి ఉంటుంది తప్ప అమ్ముకోవడానికి కానీ లోన్స్ తీసుకోవడానికి కానీ హక్కు ఉండదు. అది గుర్తుపెట్టుకోండి. 59 జియో కింద 125 గజాల లోపు ఉండి 2 లక్షల లోపు వార్షిక ఆదాయం ఉన్న వాళ్ళకి 58 జియో వర్తిస్తుంది. 2 లక్షల లోపు ఆదాయము, తర్వాత 125 గజాల లోపు ఉన్న వాళ్ళకే అది వర్తిస్తుంది. అది కూడా రెసిడెన్షియల్. ఆడ 4 షాపులు ఉన్నాయంటే మాత్రం అది 58 జియో కింద వర్తించదు. కొంతమంది ఆడ 125 గజాలను 4 షాపులు వేసుకుంటారు, దానికి రెండే సుమారు సంవత్సరానికి 5-6 లక్షలు వస్తుంది. సో కమర్షియల్ యూనిట్ ఏదైతే 125 గజాల లోపు ఉన్నదానికి 58 జియో వర్తించదు. సో అది స్పష్టంగా చేసుకోండి. మీకు 59 జియో చేసుకోవడం వల్ల ఉపయోగాలు ఏమిటంటే ఒక 4-5 బెనిఫిట్లు చెప్తాను. ఇక్కడ చాలా మంది లోయర్ మధ్యతరగతి వాళ్ళే ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ఎవరో టెన్షన్ తెలియక సేమ్ 250 గజాలకు గచ్చిపోలే వేసుకుంటారు.
అది ఇప్పుడు పిఓవి ప్రొబిటరీ ఆర్డర్ బుక్లో ఉండి సబ్ రిజిస్టర్ దగ్గర కావచ్చు, ఎంఆర్ఓ దగ్గర కావచ్చు, రిజిస్ట్రేషన్ అవుతలేదు, లోన్ ఇస్తలేదు. మీరు ఇప్పుడు ఈ 250 గజాల లోపు దాన్ని జీవో రెగ్యులరైజ్ చేసుకుంటే మీకు వచ్చే ప్రయోజనం ఏముంటుందంటే అది పిఓబీల నుంచి వెళ్ళిపోతుంది. మీరు లోన్లు తీసుకోవచ్చు, మీ పిల్లలను డాక్టర్లు ఇంజనీర్లు చదివించడానికి లోన్ పెట్టుకోవడానికి అవకాశం ఉంటుంది, మళ్ళీ అమ్ముకోవచ్చు. ఇట్లా రకరకాల ప్రయోజనాలు దీనిలో ఇమిడి ఉంటాయి, అది గుర్తుపెట్టుకోండి దయచేసి. తర్వాత దీని రేటు ఏముంటాయంటే 250 గజాల వరకు బేసిక్ వాల్యూ 25% ఉంటుంది. 25% బేసిక్ వాల్యూ. ఫర్ ఎగ్జాంపుల్ గచ్చిబౌలిలో సబ్ రిజిస్టర్ కార్డ్ వాల్యూ 20,000 అంటే ఎంత గజానికి 5,000 రూపాయలు. తర్వాత 250 నుంచి 1 నుంచి 500 వరకు 50% బేసిక్ వాల్యూలో 50% ఉంటుంది. 20,000 కార్డ్ వాల్యూ, అక్కడ సబ్ రిజిస్టర్ వాల్యూ ఉంటుంది, దానికి 10,000 రూపాయలు గజానికి కట్టాల్సి ఉంటుంది. తర్వాత 500 అబో 1000 కానీ 1500 గజాలు ఎవరైనా మరీ పెద్దవాళ్ళు ఉంటే వాళ్ళకి 75% బేసిక్ వాల్యూ ఉంటుంది. 75% బేసిక్ వాల్యూతో రిజిస్ట్రేషన్ చేయడం జరుగుతుంది. రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ ఉంటుంది. రిజిస్ట్రేషన్ అయిన తర్వాత దాని మీద గవర్నమెంట్కి ఎలాంటి హక్కులు ఉండవు. హక్కులు పరిపూర్ణంగా ఎవరైతే వ్యక్తులు ఉంటారో స్లమ్లో కానీ కాలనీలో ఉన్నారో వాళ్ళకి సంపూర్ణమైన హక్కులు రావడం జరుగుతుంది. ఇది 58, 59. కాబట్టి మనకు మళ్ళీ ఎక్స్టెన్షన్ చేస్తారు, ఇంకోసారి అవకాశం ఇస్తారు అనేది దయచేసి అది మైండ్లో పెట్టుకోకుండా, ఇది ఎమ్మెల్యే గారు చాలా కృషి చేసి ముఖ్యమంత్రి గారితో రకరకాల సందర్భాల్లో మాట్లాడి ఎక్స్టెన్షన్ తీసుకొచ్చింది. కాబట్టి మరోసారి ఈ అవకాశం రాదు. కాబట్టి దయచేసి మీరందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటారని ఆశిస్తున్నాను. తర్వాత ఇక్కడ ఒక 10-15 ప్రశ్నలు అడగడం జరిగింది, దానికి ఒక్కొక్క దానికి ఆన్సర్ చేస్తాను నేను. ఏదైతే ఈ అపీల్పేట్కి సంబంధించింది సర్వే నెంబర్ 80కి సంబంధించిన 77 నుంచి 80కి సంబంధించిన సిద్దిక్ నగర్ రకరకాల ఉన్న కాలనీ గురించి అడగడం జరిగింది. ఆ అపీల్పేట్ సర్వే నెంబర్ 77 to 80 ఏదైతే ఉందో అది 450 ఎకరాలకు సంబంధించింది. గవర్నమెంట్తో సుప్రీంకోర్టులో పెద్ద ఎత్తున డిస్ప్యూట్ జరుగుతూ ఉంది. సుప్రీంకోర్టు రీసెంట్గా లాస్ట్ ఇయర్ స్టేటస్ కూడా ఇవ్వడం జరిగింది. కాబట్టి మీరు అప్లై చేసి పెట్టుకున్నంత మాత్రం ఏమీ నష్టం జరగదు. దయచేసి అప్లై చేసుకుంటే ఏమవుతుందంటే సుప్రీంకోర్టు కేసు పోగానే మీకు ఇమీడియట్లీ మేము రెగ్యులరైజ్ చేయడానికి అవకాశం ఉంటుంది. అదొకటి. తర్వాత ఇంకా 100, 101 దీనికి సంబంధించిన వాళ్ళు కొంతమంది మియాపూర్కి సంబంధించిన ప్రశాంత్ నగర్ ఉండాలి వీళ్ళు అడగడం జరిగింది. దానికి కూడా సుప్రీంకోర్టులో 2003 నుంచి స్టేటస్కో ఉంది. సుప్రీంకోర్టులో 450, అది మొత్తం 550 ఎకరాలు 100, 101 సర్వే నెంబరు. సుప్రీంకోర్టు ల్యాండ్ గ్రాబింగ్ కోర్టులో, హైకోర్టులో గవర్నమెంట్ స్పష్టంగా గెలవడం జరిగింది. కాబట్టి సుప్రీంకోర్టులో కూడా గెలుస్తారని నేనైతే మనస్ఫూర్తిగా నమ్ముతున్నా గవర్నమెంట్. కాబట్టి సుప్రీంకోర్టులో కేసు అయిపోయిన తర్వాత మీది కూడా 100% ఎవరైతే స్ట్రక్చర్స్ ఉన్నాయో అవి కొన్ని 100 ఇళ్ళు ఉంటాయి. ఏ గవర్నమెంట్ 100 ఇళ్ళు తీయాలని ప్రయత్నం తీయదు. ఒకటో ఆ రోజు కొత్తగా ఎన్రోల్మెంట్ అయితే అట్లాంటివి తీయడానికి ప్రయత్నిస్తుంది తప్ప ఒక 100-200 ఇళ్ళు తీసేయాలనే ప్రయత్నం చేయదు. కాబట్టి దయచేసి మీకు కూడా సుప్రీంకోర్టు స్టేటస్కో పోయిన తర్వాత చేయడానికి అవకాశం ఉంటుంది. దయచేసి మీరు మళ్ళీ అప్లై చేసుకుంటే బెటర్. తర్వాత 65 ఎకర్స్ ఎన్ఓసి కూడా ఏదైతే ఉందో దానికి సంబంధించింది కూడా సుప్రీంకోర్టు కేసు తర్వాత గవర్నమెంట్ ఎయిదర్ మీ ఎన్ఓసి ఇంతకుముందు ఇచ్చింది కన్సిడర్ చేయాలా, లేకపోతే మళ్ళీ మీకు రెగ్యులరైజ్ సపరేట్గా చేయాలా అనేది గవర్నమెంట్ ఆలోచిస్తుంది. దానికి సంబంధించిన ప్రశ్న దానికి ఆన్సర్ చేయడం జరిగింది. తర్వాత ఇంకా చాలామంది ఏమడిగిందంటే పాతది మేము అమౌంట్ కట్టాం కదా, మరి ఎట్లా ఆ అమౌంట్ ఈ 2014, 58, 59 జీవో కింద కట్టిన వాళ్ళని, అది పెండింగ్ ఉన్న వాళ్ళని దీనికి ఖచ్చితంగా అప్లై అవుతుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడున్న రేట్ ప్రకారం ఇప్పుడున్న మీ 250 కదా 10 లక్షల రూపాయలు, మీరు ఇంతకు 2,50,000 కట్టింది, అది మైనస్ చేసి ఇంకా 7,50,000 తీసుకోవడానికి జరుగుతుంది. గవర్నమెంట్ ఆ విధమైన సాఫ్ట్వేర్ రెడీ చేస్తుంది. ఆ చాలాను ఖచ్చితంగా దాన్ని అప్లోడ్ చేస్తారు. మిగతా రిమైనింగ్ బ్యాలెన్స్ మాత్రమే కట్టడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి అది కూడా క్లియర్. తర్వాత మీ సేవలో చాలా సతాయిస్తున్నారని ఫస్ట్ ఆయన అడిగాడు. ఖచ్చితంగా మా ఎమ్మెల్యే గారు స్టాఫ్ మీ సేవ అందరినీ పిలిచి సీరియస్గా రేపటి నుంచి వార్నింగ్ ఇస్తాం. వాళ్ళకి అప్లికేషన్ ఇమీడియట్లీ తీసుకోవాలి. మీ డాక్యుమెంట్ తీసుకొని మీరు మీ సేవ దగ్గర అప్లై చేయండి. ఎక్కడైనా మీ సేవ దగ్గర సతాయిస్తుంటే ఎంఆర్ఓ ఆఫీస్ కానీ ఆర్డీఓ ఆఫీస్ కానీ మేము అక్కడ మనుషులను పెట్టి ఇమీడియట్లీ అప్లై చేయడానికి ఆ సమస్య కూడా పరిష్కారం చేస్తాం. దయచేసి మళ్ళీ మీరు 1 తారీఖు అయినాక, ఏప్రిల్ 1 తారీఖు అయినాక, ఉగాది పండుగ అయినాక మాకు మీ సేవలో తీసుకోలేదంటే రైలు పోయిన తర్వాత ట్రైన్ టికెట్ వేసి తీసుకున్న వేస్తే 31 వరకు అవకాశం ఉంది. కాబట్టి దయచేసి అందరూ అప్లై చేస్తారు. తర్వాత నోటరీకి సంబంధించి ఏం చేయాలి అన్నది. నోటరీతో పాటు మీకు ఖచ్చితంగా కరెంట్ బిల్లు, వాటర్ బిల్లు
ఏది అనేది గవర్నమెంట్తో మాట్లాడి ఇక్కడ నోటి వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. అది పాత నోటి పేపరే కాబట్టి దానికి కూడా మా గూగుల్ మ్యాప్ ఇప్పుడు కొత్త సాంకేతిక పరిజ్ఞానం వచ్చింది కాబట్టి ఆ ఇల్లు రీసెంట్గా కట్టుకున్నారా 2014 ముందు కట్టుకున్నారా అనేది చూసి ఖచ్చితంగా అది కూడా రెగ్యులైజ్ చేయడానికి ప్రయత్నం చేస్తారు. తర్వాత గోపీనగర్ పెండింగ్ కేసెస్ ఏం చేయాలి అని పెండింగ్ కేసు ఖచ్చితంగా మీది ఇంతకుముందు ఆన్లైన్లో ఉంటేనేమో ఓకే, ఆన్లైన్లో లేకపోతే మాత్రం పెండింగ్ అప్లికేషన్ ఇప్పుడు ఈయన తీసుకొచ్చింది, ఈయనది ఉందా లేదా ఆన్లైన్లో తెలియదు కాబట్టి దయచేసి పెండింగ్ ఎవరు ఉన్న వాళ్ళు కూడా ఇంతకుముందు ప్రాసెస్ కాని వాళ్ళు కూడా ఇప్పుడు దయచేసి మీ సేవలో అప్లై చేసుకోండి. 28 మియాపూర్ ఏదైతే ఉందో అది ఎనిమి ప్రాపర్టీ కింద వస్తుంది. అది సెంట్రల్ గవర్నమెంట్ 2016లో హోమ్ మినిస్ట్రీ నుంచి మనకు క్లియర్గా అది ఆ ప్రాపర్టీ మాకు ఎనిమి ప్రాపర్టీ కింద చెందుతుంది, దయచేసి మాకు అప్పగించండి అని ఉత్తర్వులు ఇవ్వడం జరిగింది సెంట్రల్ గవర్నమెంట్ అప్పుడున్న హోమ్ మినిస్టర్ రాజ్నాథ్ సింగ్ ఆధ్వర్యంలో. కాబట్టి దయచేసి అది సెంట్రల్ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్కు సెంట్రల్ గవర్నమెంట్కు ఇక్కడ మియాపూర్ సర్వే నెంబర్ 28. తర్వాత ఇంకోటి మాకు శంషాబాద్లో గోపాల విలేజ్ మొత్తం 1670 ఎకరాలను అక్కడ క్లెయిమ్ చేస్తున్నారు. ఆ 2 ఇష్యూస్ ఉన్నాయి. స్టేట్ గవర్నమెంట్ మ్యాక్సిమం కాదు ఇది మాకే చెందుతుందని ప్రయత్నం చేస్తుంది. ఆ సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఉత్తర్వులు వచ్చేంత వరకు మీ దాన్ని ఏదైతే 28 మియాపూర్ తాండా ఉందో లంబడిగడ్డ తాండా ఉందో దాన్ని ఏం చేయలేని పరిస్థితి ఉంది. అది కూడా మీరు అప్లై చేసి పెట్టుకుంటే ఖచ్చితంగా గవర్నమెంట్ మేము రాసి ఎమ్మెల్యే సార్ ఖచ్చితంగా శిక్షకరెడ్డి గారితో ముఖ్యమంత్రి గారితో మాట్లాడి పరిష్కారం అయ్యేటట్లు చేస్తాం ఖచ్చితంగా. తర్వాత ఈ 30 సార్ గోపాలపల్లి 124 చాలా మంది అడగడం జరిగింది. 124 సర్వే నెంబర్లో ఇంతకుముందు నిజం కలెక్టర్ గారు గవర్నమెంట్ చెందుతుంది అని ఒక సర్కులర్ ఇవ్వడం జరిగింది. దాన్ని బేస్ చేసుకొని 124 సర్వే నెంబర్ గోపాలపల్లి వాళ్ళు కూడా అప్లై చేసుకోండి. దాన్ని కూడా ఈసారి ఎన్టీఆర్ నగర్ అక్కడ 3 బస్తీలు ఉన్నాయి, చాలా పెద్ద ఎత్తున ఉన్నాయి. మీకు ఈసారి రెగ్యులరైజ్ చేసుకోకపోతే మీకు ప్రమాదం ఏముంటుందంటే మళ్ళా ఫ్యూచర్లో కోర్టు కూడా సీరియస్ ఉన్నాయి. అక్రమ భూములు ఈ గవర్నమెంట్ భూములు ఆక్రమించిన వాళ్ళకి రెగ్యులరైజ్ చేయాలా లేదా అనే విషయంలో చాలా కోర్ట్స్ కూడా సీరియస్ ఉన్నాయి. కాబట్టి దయచేసి అవకాశం వస్తుందో రాదో ఈ అవకాశాన్ని మీరు సద్వినియోగం చేసుకోండి. అన్నింటినీ మీరు రెగ్యులరైజ్ చేసుకుని ఏదో విధంగా రెగ్యులరైజ్ చేసుకుని మీ దగ్గర కాగితం ఉంటే ఫ్యూచర్లో మీకు ఇబ్బంది కాకుండా ఉంటుంది. ఇంకొకటి ఏం చెప్తున్నా అంటే షేరింగంపల్లి మండలం అనేది అవునన్నా కాదన్నా ఆర్ట్ కేక్ లాంటి ఒక మైన్, గోల్డ్ మైన్. ఇక్కడ భూమి వేరేతో ఎల్లినగరో ఎక్కడో బషీర్బాగా ఆ ఏరియాలో 50,000 గజం ఉంటే ఇక్కడ 1,50,000 గజం ఉంది. దయచేసి ఇప్పుడు గవర్నమెంట్ 5,000 10,000 రెగ్యులరైజ్ చేసుకున్నప్పుడు మీరు తెలిసి లేక కొన్నారు ఆక్రమించుకున్న వాళ్ళు ఉంటారు, లేదంటే తెలియక నోటీస్ ద్వారా ఉన్న వాళ్ళు రిజిస్ట్రేషన్ దీని ద్వారా ఉంటారు. కాబట్టి దయచేసి క్లియర్ చేసుకోండి. క్లియర్ చేసుకుంటే మీకు భవిష్యత్తు తర్వాత మీ పిల్లలకు కూడా అరే మా నాయన మా అమ్మ ఇట్లా డిస్ప్యూటెడ్ ప్రాపర్టీ ఇచ్చింది అనకుండా అపవాదం లేకుండా ఉంటుంది. కాబట్టి ఇప్పుడున్న మార్కెట్ రేట్ మీకు తక్కువ ధరకే లభిస్తుంది. కాబట్టి దయచేసి అందరూ ముందుకు వచ్చి రెగ్యులరైజ్ చేసుకోవాలని కోరుకుంటున్నాం. తర్వాత చందానగర్ 252 సర్వే నెంబర్ వాళ్ళు చాలా మంది అడిగారు. ఇది ఒక ప్రత్యేకమైన సమస్య. మేము ఆల్రెడీ నేను లెటర్ రాయడం జరిగింది, సార్ ఎమ్మెల్యే సార్ కూడా చెప్పడం జరిగింది. మీది యాక్చువల్గా 2010లో ఆడ రాజీవ్ స్వగ్రహ అనే ఇల్లు కట్టారన్న ఉద్దేశంతో గవర్నమెంట్ 6 ఎకరాల ల్యాండ్ రాజీవ్ స్వగ్రహ ఇచ్చారు. బట్ 2009-10 నుంచి అన్ని అక్కడ ఇల్లు రావడం జరిగింది. అయితే దీని మీద ఒక పేపర్లో పెద్ద ఆర్టికల్ రావడంతో 2013లో లోకాయుక్తల సుమోటో తీసుకుని అది ఎత్తేయండి అంటే లాస్ట్ 2 ఇయర్స్ నుంచి నేనేమారో రెగ్యులర్గా లోకాయుక్త తిరుగుతాము. అది లోకాయుక్త గారికి కూడా కన్విన్స్ చేసి సార్ ఇది దాదాపు 300 నుంచి 400 ఇండ్లు ఉన్నాయి, అక్కడ కొన్ని మసీదులు ఉన్నాయి, కమ్యూనిటీస్ రోడ్స్ అన్ని ఏర్పాటు చేయడం జరిగింది, ఊళ్ళు ఉన్నాయి, చర్చిలు ఉన్నాయి. కాబట్టి అంటే ఆయన కూడా పెద్ద మనసు లోకాయుక్త గారు మీరు ఎప్పుడైనా అవకాశం వస్తే రెగ్యులరైజ్ చేయండి అన్నారు. కాబట్టి చందానగర్ 252 రాజీవ్ స్వగృహ వాసులు 252-253 సంబంధించిన వాళ్ళు ఖచ్చితంగా రెగ్యులరైజ్ చేసుకోవాలి. మీరు రెగ్యులరైజ్ చేసుకోకపోతే ఖచ్చితంగా అన్ని లోకాయుక్త గారు అదైతే రాసిస్తారు. నేను అందుకే ఎవరికైతే ఇంతకుముందు చెప్పాను మీ అందరి పరిస్థితి మీరు ప్రతి ఒక్కరు 58కి ఎలిజిబుల్ ఉంటే 58కి అప్లై చేసుకోండి, 59కి అప్లై ఎలిజిబుల్ ఉన్న వాళ్ళు 59కి అప్లై చేసుకోండి. ఖచ్చితంగా చందానగర్ వాసులకు ప్రమాదం ముంచి ఉంది. కాబట్టి దయచేసి లోకాయుక్త గారు సీరియస్గా ఆర్డర్ ఇచ్చారు. దయచేసి మీరు అందరూ అప్లై చేసుకోండి. మా వాళ్ళు కూడా ఇక్కడ దయచేసి అక్కడ దానికి సంబంధించిన కార్పొరేటర్ గారు కూడా ముందుండి అందరిని అప్లై చేయించుకోండి. అది ఒక కాలనీలాగా నివాస ప్రాంతం అయింది కాబట్టి అందరూ రెగ్యులరైజ్ చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఒక్క ఇల్లు మిగిలినా మళ్ళీ లోకాయుక్త గారు వచ్చి లేదు ఇది మీరు తీసేయాల్సిందని చెప్తారు. కాబట్టి దయచేసి అందరూ అప్లై చేసుకోండి. మీ అందరికీ మేము రెగ్యులరైజ్ చేయడానికి 100% ప్రయత్నం చేస్తాం. తర్వాత పాపులేషన్ కావాలి చందానగర్ అది కూడా
దయచేసి నవభారత్ నగర్ వాసులకు కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నా, మీరు అప్లై చేసుకోండి. అది మేము కౌంటర్ వేసి స్టే వేకెట్ చేయించి మీకు కూడా రెగ్యులైజ్ చేయడానికి ట్రై చేస్తాం. మీ పర్సెంటేజ్ 250 గదాలకు 25%. బట్ నోటిఫైడ్ స్లమ్లో ఓన్లీ 10% కడితే మీకు రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి అవకాశం ఉంది. నోటిఫైడ్ స్లమ్ గుర్తుపెట్టుకోండి. 58లో మళ్ళీ అప్లికేషన్ పెట్టుకున్నా మేము 10% నోటిఫైడ్ స్లమ్, జిహెచ్ఎంసీ నోటిఫైడ్ స్లమ్ ఉండాలి. దాంట్లో 10% ఉంటుంది. 125 గదాలకే, అది కూడా రెసిడెన్షియల్, నాట్ కమర్షియల్ యూనిట్. అది గుర్తుపెట్టుకోండి. ఖచ్చితంగా 50 మందిలో ఎవరైనా ఇప్పుడు తెలిసేది కాబట్టి చేసి ఇప్పుడు పెట్టుకోండి. ఖచ్చితంగా వాళ్ళకు 59 జీవో కింద రెగ్యులరైజ్ చేయడానికి అవకాశం ఉంటుంది. అది ఖచ్చితంగా సార్ అన్నట్టు, నేను ఇంతకుముందు మీకు చెప్పినట్టు దాని మీద ఎలాంటి తగాదాలు ఉండవు, లోన్లు వస్తాయి, మీ పిల్లల భవిష్యత్తు బాగుంటుంది. తర్వాత ఎప్పుడో ఒకరోజు మీరు కూలగొట్టుకున్నప్పుడు వచ్చి ఇంకో ఆయన బోర్డు పెడతాం, లేదు ఇది గవర్నమెంట్ ల్యాండ్ అవుతుంది, నాకు 2 లక్షలు 3 లక్షలు ఈ బారసారాలు నడుస్తుంటాయి కదా, అవన్నీ జరగడానికి అవకాశం ఉండదు. కాబట్టి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. సార్ మాట్లాడిన తర్వాత ఇంకెవరైనా ప్రశ్నలు వేస్తే కూడా దానికి నేను ఆన్సర్ ఇస్తాను. ఖచ్చితంగా మీరు అందరూ అప్లై చేసుకొని మీ ఏదైతే డిస్ప్యూట్లో ఉన్నాయో ఎంత పరిష్కరించుకుంటారని ఈ 58 జీవోను గవర్నమెంట్ ఏదైతే తో మాట్లాడి ఎమ్మెల్యే గారు తీసుకొచ్చిండ్రో ఆయన కూడా మీరు మంచిగా అందరూ అప్లై చేసుకొని అన్ని డిస్ప్యూటెడ్ ప్రాపర్టీ క్లియర్ చేసుకుంటారని భావిస్తున్నాను. థ్యాంక్ యూ. రెగ్యులరైజ్ చేయమని అడుగుతున్నారు. 40 ఇళ్ళ 50 ఇళ్ళ అదొకటి మొత్తం ఇల్లేదు సార్. రెగ్యులరైజ్ చేయమని అడుగుతున్నారు. అది ఎక్స్టెన్షన్ ఒక భాగం సార్, మీరు చెప్పింది కరెక్టే. ఒక నిమిషం కొత్తగా 9 మంది కొత్తగా ఇల్లే ఉంది, అది 14 కన్నా ముందే ఉంది. ఒక నిమిషం అండి, నేను అర్థం చెప్తాను, నాకు అర్థమైంది. ఇప్పుడు సార్ ఒక ప్రశ్న అడిగారు, ఆయన ఒక అడిగారు. మీకు ఏదైతే ఇంతకుముందు ఫర్ ఎగ్జాంపుల్ ఇది 200 గదాలు రెగ్యులరైజ్ చేసుకున్నాం, ఎప్పుడు ఇప్పుడు 58 జీవో కింద 160 చెప్పింది. దాని పక్కన ఏదో ఉంటే మళ్ళీ ఇప్పుడు ఆక్రమించుకున్నాం. సరే, నేను అవన్నీ స్టేజ్ మీద మాట్లాడిన ఆక్రమించుకున్నారో తెలియకట్టుకున్నారో తెలియదు. దాని కింద 50 ఉంటే ఇప్పుడు మళ్ళీ ఆ 50 కూడా చేస్తాం. తర్వాత నాకు చెప్పండి, అది ఆ 50కి చేస్తాము. తర్వాత మీరు ఏదైతే కూడా అన్నారు, అయితే ఈ జీవోలో స్పష్టత ఏముందంటే జీవో నెంబర్ 14లో ఇంతకుముందు వేరే డిపార్ట్మెంట్కి ఇచ్చిన ల్యాండ్లు చేయకూడదు అనేది ఉండే మాకు 59 జీవో. ఈ జీవోలో స్పెసిఫిక్గా అదర్ డిపార్ట్మెంట్ ల్యాండ్స్ కూడా చేయాలని కూడా కావచ్చు, మున్సిపల్ కావచ్చు, ఇంకేదైనా ఎంత డిపార్ట్మెంట్ కావచ్చు, అవి కూడా అబ్జెక్షన్ అంటే డిఫెన్స్ తప్ప, డిఫెన్స్ వాళ్ళకి తప్ప మిగతావి కూడా ఎక్కడన్నా ఇప్పుడు మన ఏరియాలో యూనివర్సిటీ ఉంది అట్లా ఏదైనా కబ్జా ఉంటే కంపల్సరీ అది కూడా చేస్తాం. కూడా గవర్నమెంట్దే కాబట్టి ఒకప్పుడు గవర్నమెంట్ ల్యాండ్ ఉదాహరించిందే కాబట్టి అది కూడా గవర్నమెంట్ కాబట్టి వేరే జీవోలు ఏమిటంటే అదర్ డిపార్ట్మెంట్స్ ల్యాండ్ అని కూడా ఉంది కాబట్టి అది కూడా అందరికీ నమస్కారం. మరోసారి చాలా బాబు 2 నిమిషాలు సైలెన్స్ ఉంటే అందరూ వెళ్ళగలిపోదాం. వినండి, ఇందాక చాలామంది 58, 59 జీవోల మీద డీటెయిల్గా చాలా సబ్జెక్టులు అడిగారు. ఉన్న వాటిని, లేని వాటిని, అవకాశాలు ఉన్న వాటిని అన్నింటినీ కూడా డీటెయిల్డ్గా ఆర్డీఓ గారు పూర్తిగా వివరాలు చెప్పడం జరిగింది. పేద ప్రజలకు నోటిఫైడ్ స్లమ్స్లో కానీ 59 జీవోలో ఉన్నటువంటి మధ్యతరగతి కుటుంబాలు కానీ ముందైతే మీరందరూ కూడా అప్లై చేసి పెట్టుకోండి. ఇందాక మేడం ఒక మాట అన్నారు, రైలు టికెట్ కొనుక్కున్నా రైలు వెళ్ళిపోయింది, టికెట్ ఏం చేయాలి? అలా కాకుండా రైలు ఇప్పుడు పలానా రోజు వస్తుంది, అడ్వాన్స్గా టికెట్ బుక్ చేసుకుంటున్నారు. బుక్ చేసుకుంటే వెయిటింగ్ లిస్ట్లో ఉంటాం మనం. కాబట్టి పెద్దగా ఫీజులు ఏం లేవు. నామినల్ ఫీజు అప్లికేషన్ కాబట్టి 1000 రూపాయలు నామినల్ ఫీజు కాబట్టి మీరు అందరూ అప్లై చేయండి దయచేసి. నేను ఇంకా కడుగు ముందుకేసి ఈ సభ వేదిక మీద నేను చెప్పకూడదు, అయినా కూడా చెప్తున్నా. ఎందుకు మా ప్రజానికో సుఖ సంతోషాలతో ఉండాలా. మా ముఖ్యమంత్రి గారి ఆలోచనతో ఎక్కడ కూడా లిటిగేషన్ ల్యాండ్ ఉండకూడదు. పేద ప్రజానికో ఈ మనశ్శాంతి లేకుండా ఇబ్బంది పడకూడదనే ఉద్దేశంతో చాలా అభిప్రాయాలు, శాసనసభ్యుల మీటింగ్, సబ్ కమిటీల మీటింగ్, కలెక్టర్ల సమావేశాలు రకరకాలుగా బ్రహ్మాండంగా జరిగినాయి. వాటిలో బ్రహ్మాండమైన రిజల్ట్ వస్తుందంటే కూడా ఎటువంటి సందేహం లేదు. 76
హైకోర్టు ఆదేశాల మీద మా జిహెచ్ఎంసీ పర్మిషన్ కూడా మేము ఇస్తున్నాము. ఆల్రెడీ మార్చి నెలలో పర్మిషన్ ఇచ్చాము. కాబట్టి వాళ్ళని ఎలిజిబిలిటీలో తీసుకుంటే బాగుంటుంది అనేది నా అభిప్రాయం. ఎందుకంటే గవర్నమెంట్ క్లారిఫికేషన్ తీసుకుంది, 3 సార్లు హైకోర్టు మొట్టికాయ వేసింది. ఎంఆర్ఓ గారికి, టౌన్ ప్లానింగ్ అధికారికి, కమిషనర్ గారికి 10,000, 20,000, 30,000 పెనాల్టీ వేసింది. ఇప్పుడు పిలిచి జిహెచ్ఎంసీ అధికారులు పర్మిషన్ ఇచ్చినటువంటి సందర్భం. ఈ సందర్భాలు ఉన్నాయి కాబట్టి మీరు కలెక్టర్ గారి మీటింగ్లో ఈ రకంగా జిహెచ్ఎంసీ పర్మిషన్ ఇస్తూ ఉంది. మరి వీటిని కూడా పరిగణలో తీసుకుంటే బాగుంటుంది. గవర్నమెంట్కి ఆదాయం వస్తుంది. ఈ 77, 78, 79, 80లో ఉన్నటువంటి ప్రజానికి అంతా కూడా భవిష్యత్తులో మనశ్శాంతిగా బతకడానికి అవకాశాలు ఉన్నాయి అనేది మా ఒక్క ఉద్దేశం కంటే రెండో ఉద్దేశం లేదు. అలాగే గచ్చిబౌలి కావచ్చు, కొండాపూర్ కావచ్చు, శేర్లింగపల్లి కావచ్చు, అబీస్పేట కావచ్చు, మాదాపూర్ కావచ్చు, చందనగర్ కావచ్చు, మియాపూర్ కావచ్చు, ఈ ప్రాంతంలో ఎక్కడెక్కడైతే 125, 125 బిలో అబవ్ ప్రభుత్వ భూముల్లో 2014 వరకు ఎవరైతే నివాసం ఉంటున్నారో వాళ్ళంతా కూడా ఏదో ఒకటి ఆధారం మేము ఉంటున్నామని చెప్పి ఒక ఆధారంతో ఒక సర్టిఫికేట్ పెట్టి మీరు ఆన్లైన్లో అప్లై చేయండి. ఏమైనా లోపాలు ఉంటే సరిదిద్దుకోవడానికి మన అధికారులు ఉన్నారు, మన ప్రభుత్వం ఉన్నది. ముఖ్యమంత్రి గారు చాలా పెద్ద మనసుతో పేదలకి న్యాయం చేయాలనే గొప్ప మనసుతో ఉన్నారు కాబట్టి ఎంతో సమయం, ఎన్నో గంటలు, ఎన్నో రోజులు రాష్ట్రం అంతా 32, 33 మంది కలెక్టర్లని, సబ్ కలెక్టర్లని, ఆర్టీఓలు అందరినీ కూడా తీసి మీటింగ్లు, ఎమ్మెల్యేని, మంత్రుల్ని మీటింగ్లు పెట్టి ఇవి రెగ్యులరేట్ చేయాలి. ప్రజలు మన ప్రభుత్వంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సాధించుకున్నటువంటి తెలంగాణలో లిటిగేషన్ భూముల్లో మెంటల్ టెన్షన్ పడి, ఆర్థికంగా ఇబ్బందులు పడి, రకరకాల టెన్షన్తో కోర్టు చుట్టూ చెప్పులరిగేటట్టు తిరిగే కార్యక్రమానికి స్వస్తి పలికి శాశ్వత పరిష్కారం చేయాలనే ఉద్దేశంతో గొప్ప మనసుతో కార్యక్రమం పెట్టారు. ఈ కార్యక్రమాన్ని 58, 59 జీవోల్ని బ్రహ్మాండంగా 100% అనుమానాలతో ₹1,000 మనకి కాదనుకుంటే ఒక అప్లికేషన్ రూపంలో అప్లికేషన్ పెట్టండి. మీ సేవా సెంటర్లో ఎక్కడ ఇబ్బందులు ఉన్నా కానీ మాకు చెప్పండి, మా కార్పొరేట్స్కి చెప్పండి, ఎంఆర్ఓ గారికి చెప్పండి, ఆర్టీఓ గారికి చెప్పండి. ఆ సమస్యల్ని మేము పరిష్కరించే బాధ్యత కూడా మేము తీసుకుంటాం. ఈ అవకాశాన్ని బ్రహ్మాండంగా వాడుకోవాలి. వాడుకుంటే మనకి శాశ్వత పరిష్కారం దొరుకుతుంది. చాలామంది చాలామంది వచ్చారు, చాలామందికి తెలియదు. మరి కార్పొరేటర్స్ కానీ, డివిజన్ అధ్యక్షులు కానీ, యాక్టివ్ నాయకులు కానీ ఆ ప్రాంత ప్రజానికానికి న్యాయం చేయాలని మనస్తత్వం ఉన్నటువంటి ప్రతి నాయకుడు కూడా 58, 59 జీవో మీద అవేర్నెస్ తీసుకొచ్చి ప్రజల్లో అప్లికేషన్లు పెట్టించి వాళ్ళకి రెగ్యులరైజ్ చేసే కార్యక్రమం చేసినట్లయితే ఆ కుటుంబాలకి న్యాయం చేసినట్టు అవుతుంది. ఆ కుటుంబం మిమ్మల్ని ఎప్పటికీ కూడా మర్చిపోదు అనే విషయాన్ని మీరు గమనించాలని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఇంకా చాలా విషయాలు మాట్లాడాలి కానీ ఊరిని సాగదీసి మాట్లాడి లేనిపోయిన డౌట్లు క్రియేట్ చేయడం కాదు. ఒక సర్వే నెంబర్ మీద ఒకళ్ళు మాట్లాడితే క్లారిటీ వచ్చేస్తుంది. అలాగే సర్వే నెంబర్ 77 కావచ్చు, 77 to 80 కావచ్చు, గోపన్పల్లి 124 తాజ్నగర్, అలాగే ఎన్టీఆర్ నగర్ గోపన్పల్లి కావచ్చు, అలాగే గచ్చిబౌలిలో 34, 35, 51, 52 చాలా మంది ప్రభుత్వ భూములు. దానిలో 2014 బిఫోర్ కట్టుకొని నివాసం ఉంటున్నటువంటి కుటుంబాలు. దీంట్లో కమర్షియల్ అనగానే వేరే రకంగా వస్తుంది. కమర్షియల్ ఉంటే 59లో అప్లై చేసుకోండి. 2 షట్టర్లు వేసుకొని వ్యాపారం చేసుకుంటున్నారా, లేకపోతే కొని మోసపోయి దగాపడి దగాదారుల దగ్గర నుంచి కొనుక్కొని జీవనం సాగిస్తున్న వాడి అవకాశాలను పూర్తిగా వాడుకోవాలి. వాడుకున్నట్టయితే మంచి రోజులు వస్తాయి అనడంలో ఎటువంటి సందేహం లేదు. ఇందాక 1-2 క్వశ్చన్స్ అడిగారు మన మిత్రులు. 2 లక్షలు కట్టాం, 3 లక్షలు కట్టాం, 4 లక్షలు కట్టాం, అప్లికేషన్ పెట్టాం. అప్లికేషన్ పెడితే కూడా
మా లెక్కన 1,25,000 లేదు. రంగారెడ్డి జిల్లాలోనే మేజర్ ఇవ్వగలిగాం. మళ్ళీ కూడా 1కి 4 సార్లు మేము కానీ మా కార్పొరేటర్స్ కానీ మా అధికారులు కానీ 1కి 4 సార్లు కలెక్టర్ గారి దగ్గరికి వెళ్తాం, ముఖ్యమంత్రి గారి దగ్గరికి వెళ్తాం. వెళ్ళి సాల్వ్ చేసుకొని ఈ పేద మధ్యతరగతి కుటుంబాలకు న్యాయం చేసే బాధ్యతని మేము తీసుకుంటాము. రేపు నేను అప్లికేషన్ పెట్టలేకపోయా, నేను ఆ ఊర్లో ఉన్నా ఈ ఊర్లో ఉన్నట్టే కుదరదు. అవేర్నెస్ కల్పించాలి. ఎక్కడున్నా కూడా వాళ్ళ కుటుంబ సభ్యుల చేత అప్లికేషన్ పెట్టే కార్యక్రమాలు చేయండి. మీ 100 సర్వే నెంబర్లో 65 ఎకరాల పట్టాల మీద కూడా 65 ఎకరాల లేఅవుట్ల మీద కూడా నెంబర్ ఆఫ్ టైమ్స్ ముఖ్యమంత్రి గారి దగ్గర కానీ కలెక్టర్ గారి దగ్గర కానీ నెంబర్ ఆఫ్ టైమ్స్ డిస్కషన్ జరిగింది. మీకు మంచి రోజులు వస్తాయి. మీరు ఎక్కడ కూడా ఆదాయపడాల్సిన అవసరం లేదు. ఆర్టీఓ గారు ఢిల్లీ వెళ్తా ఉన్నారు చాలా కేసుల మీద. ఉన్న వాళ్ళని ఎక్కడ కూడా డిస్టర్బ్ చేసే కార్యక్రమాలు లేకుండా తెలుసో తెలియకో ఆ రోజు కాగితాల ప్రకారం హెచ్ఎండిఏ లేఅవుట్ అయిపోయిన వాటిని కూడా ముఖ్యమంత్రి గారు పెద్ద మనసుతో పరిష్కరించే కార్యక్రమానికి రకరకాల ఆలోచనలు చేసి సలహాలు తీసుకొని ఒక ఆలోచనకి వచ్చి ఉన్నారు. అన్నీ ఒకేసారి చేయాలంటే సాధ్యం కాదు. అంచెలంచెలుగా ఈ కార్యక్రమాలన్నిటికీ కూడా శాశ్వత పరిష్కారం దొరుకుతుంది. మీరు అప్లికేషన్లు పెట్టుకోండి. తర్వాత అప్లికేషన్ పెట్టలేదు అంటే ఎవరు కూడా న్యాయం చేయలేరు. ఇవన్నీ కూడా ఏదో తర్వాత అప్లికేషన్ యాడ్ చేద్దాం, 500 అప్లికేషన్లు వచ్చినాయి, 500 పోతే అప్లికేషన్ యాడ్ చేస్తామంటే కుదరదు. ఇవన్నీ కూడా ఆన్లైన్లో ఉంటాయి కాబట్టి మ్యానిపులేషన్స్ చేయడానికి అవకాశాలు ఉండవు. ఈ అవకాశాలన్నింటినీ కూడా వాడుకోవాలి. మీకు ఇంకేమన్నా కూడా డౌట్లు ఉంటే ఒక 10 నిమిషాల పాటు ఆర్టీఓ గారు ఉంటారు, సమాధానాలు చెప్తారు. ఇంకా కూడా మా దగ్గర కూడా కొన్ని సమస్యలు రేజ్ అయినప్పటికీ కూడా రేపు కలెక్టర్ గారి దగ్గర రేపు ఆదివారం అయినప్పటికీ కూడా కలెక్టర్ గారు 11 గంటల మీటింగ్ పెట్టారు. ఆ మీటింగ్లో కూడా కొన్ని డౌట్లు క్లారిఫై చేసుకొని అవసరమైతే ముఖ్యమంత్రి గారి దగ్గరికి క్యాబినెట్ సబ్ కమిటీ దగ్గర కూడా వెళ్ళి ఈ సమస్యను పరిష్కరించే బాధ్యత తీసుకుంటామని కూడా తెలియజేసుకుంటూ, మరి యాక్చువల్గా శేర్లింగంపల్లి కాన్స్టిట్యూన్సీలో సమస్యల పరిష్కారం అంటే ప్రతి స్లమ్ నుంచి కానీ ఇంటి నుంచి కానీ 10,000 మంది రావాలి. ఎందుకు అంత పెద్ద కాన్స్టిట్యూన్సీ, ఆ ప్రజలకు ఎక్కువ ఉన్నటువంటి పరిస్థితి మీ అందరూ కూడా తెలుసు. అయినప్పటికీ కూడా రాలేని వాళ్ళని కూడా అవేర్నెస్ తీసుకొచ్చి ఈ అవకాశాన్ని వాడుకునే కార్యక్రమం. మా మిత్రుడు ఆ మూల నుంచి చూస్తున్నాడు. మా అయ్యప్ప సొసైటీ సంగతి ఏంటి? అయ్యప్ప సొసైటీ కూడా మంచి రోజులు వస్తున్నాయి. 2 సార్లు బెంచ్ మీదకి వెళ్ళింది, 3వ సారి కూడా నెక్స్ట్ మంత్లో బెంచ్ మీదకి వస్తూ ఉంది. ప్రభుత్వం సానుకూలంగా ఉంది. ఇగో మొట్టమొదటి క్వశ్చన్, గత ప్రభుత్వాలలో ఎల్ఆర్ఎస్ కట్టాం, బీఆర్ఎస్ కట్టాం, ఈఎల్సీ కట్టాం, మరి మాకు రెగ్యులరైజ్ చేయాలని కూడా గతంలో చెప్పారు. అన్నిటికీ కూడా పరిష్కార మార్గాలు దొరుకుతాయి. మీరు ఎక్కడ కూడా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. వీటన్నిటికీ కూడా ఈ అవకాశాలు అందరూ కూడా వాడుకుంటూ మీరు ఇవాళ నుంచే అప్లికేషన్ తయారు చేసుకోండి. రేపటి నుంచి ఆన్లైన్లో మీ సేవా సెంటర్లో ఈ అవకాశాన్ని వాడుకుంటూ ఎక్కడ సమస్యలు వచ్చినా కూడా సమస్యల్ని కోఆర్డినేషన్ చేయడానికి మేము, మా కార్పొరేటర్స్, సీనియర్ నాయకులు, డివిజన్ అధ్యక్షులు, సోషల్ వర్కర్స్ అందరూ కూడా, మా ఆర్టీఓ గారు కన్వీనర్గా ఉంటారు, ఎంఆర్ఓ గారు ఉంటారు, ఆర్ఐలు ఉన్నారు, రెవెన్యూ సిబ్బంది అంతా కూడా సహకరిస్తారు. ఈ అవకాశాలు అందరూ కూడా వాడుకోవాలని చెప్పి మిమ్మల్ని అందరూ కూడా పేరు పేరు కోరుతూ, ఈ అవకాశం గొప్ప అవకాశానికి వచ్చినటువంటి మిత్రులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు. ఆర్టీఓ గారు చెప్పినట్టుగా